ప్రతిధ్వనికి స్వాగతం. రాష్ట్రానికి పారిశ్రామిక పెట్టుబడులు, హైదరాబాద్లో పర్యావరణ పరిరక్షణ, విద్య అభివృద్ధి, యువతలో నైపుణ్యం పెంచడం ఇలాంటి అనేక విషయాలపైన కీలక నిర్ణయాలు తీసుకుంది రాష్ట్ర క్యాబినెట్. ప్రధానంగా ఇన్వెస్ట్ తెలంగాణ పేరుతో గ్లోబల్ రైజ్ సమ్మిట్ మరొకసారి నిర్వహించాలని, ఈసారి ఫ్యూచర్ సిటీ వేదికగానే డిసెంబర్లో దీనికి ప్రధానంగా నిర్వహించాలని క్యాబినెట్ నిర్ణయించింది. అదేవిధంగా కొత్తగా యంగ్ ఇండియా స్కూల్స్ నిర్మించడానికి అనుమతులు ఇచ్చింది. అదేవిధంగా పాలిటెక్నిక్లు, ఐటీఐలు, ఏటీఐలను యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీలోనూ వాటిని విలీనం చేయాలని నిర్ణయించింది. క్యాబినెట్ యొక్క కీలక నిర్ణయాల వెనుక ఉన్నటువంటి ఆలోచనలు ఏంటి, ప్రభుత్వ ఉద్దేశాలు ఏంటనే అంశాలపైన ప్రతిధ్వని. చర్చలో పాల్గొంటున్న వారు సి శేఖర్ రెడ్డి గారు, సిఐఐ ఐజీబీసీ జాతీయ చైర్మన్, చరణ్ కౌశిక్ యాదవ్ గారు, లైవ్ స్టాక్ డెవలప్మెంట్ ఏజెన్సీ చైర్మన్. ఓకే, చరణ్ గారు, ప్రధానంగా క్యాబినెట్ నిర్ణయాల్లో ఇన్వెస్ట్ తెలంగాణ పేరుతో ఫ్యూచర్ సిటీలో డిసెంబర్ 8, 9, 10 డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో ఒక గ్లోబల్ సమ్మిట్ గత ఏడాది నిర్వహించిన దానికి కొనసాగింపుగా తెలంగాణ రైజింగ్ 2.0 నిర్వహించాలని నిర్ణయించింది. దీని యొక్క ఉద్దేశం ఏంటి, అసలు ప్రభుత్వం యొక్క లక్ష్యం ఏంటి, దీని నుంచి ఏం ఆశిస్తుంది? అంటే ప్రధానంగా పోయినసారి కూడా రాష్ట్ర ప్రభుత్వము గ్లోబల్ సబ్మిట్ కూడా నిర్వహించారు. గ్లోబల్ సబ్మిట్ ద్వారా తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్లో పెట్టుబడులు ఆకర్షించే ప్రయత్నంలో ప్రభుత్వము ఒక పోర్ట్ సిటీ నిర్మాణం జరుగుతూ ఉంది. అదే కాకుండా త్రిబుల్ కావచ్చు, త్రిబుల్ రైల్ రింగ్ కావచ్చు, ఎక్స్ప్రెస్ హైవేలు కావచ్చు, డ్రై పోర్ట్ కావచ్చు, అదే కాకుండా ఔటర్ రింగ్ రోడ్ కావచ్చు. అదే కాకుండా హైదరాబాద్ తెలంగాణ 3 విభాగాలుగా విభజించుకొని, ఒకటి కోర్ అర్బన్ రీజన్ ఎకానమీని, 2 పెరి అర్బన్ రీజనల్ ఎకానమీ, 3 రూరల్ అగ్రికల్చర్ రూరల్ ఏరియా ఎకానమీ అని చెప్పేసి 3 విభాగాలు విభజించుకొని తెలంగాణ రాష్ట్రంలో భవిష్యత్తులో ఏ విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని డెవలప్మెంట్ చేయబోతా ఉన్నాం, ఏ విధంగా తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడి పెడితే తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడి పెట్టిన వాళ్ళకి కావచ్చు, తెలంగాణ రాష్ట్ర ఉద్యోగాల కల్పన కావచ్చు, తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా సహకరిస్తుందని చెప్పేసి పెట్టుబడులు ఆకర్షించే ప్రయత్నంలో భాగంగా గతంలో ముఖ్యమంత్రిగా దావోసు వేదికగా పెట్టుబడులు ఆకర్షించారు. తర్వాత విదేశాల్లో కూడా చాలా దేశాలు తిరిగి, అదే కాకుండా మూసీని పునరుద్ధరింపేయడం ద్వారా నైట్ ఎకానమీ క్రియేట్ చేసే ప్రయత్నం, అదే కాకుండా టూరిజాన్ని డెవలప్మెంట్ చేసే ప్రయత్నం, ఆ మూసీ ద్వారా హైదరాబాద్లో ట్రాఫిక్ అంతరాయం లేకుండా చూసుకునే ప్రయత్నం, అదే కాకుండా బెంగళూరు లాంటి పరిస్థితులు హైదరాబాద్లో లేవు అనేది, అంటే ట్రాఫిక్ జామ్స్ కావచ్చు, మద్రాసులో వరదలు లాంటివి కావచ్చు, లేకపోతే ఢిల్లీలో ఉన్నటువంటి కాలుష్యమైనటువంటి ఇండస్ట్రీస్ కూడా హిల్డ్ పాలసీ తీసుకొచ్చి ఔటర్ రింగ్ రోడ్ అవతలకు తరలించే ప్రయత్నం కూడా ప్రభుత్వం చేస్తూ ఉంది. దానిలో భాగంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి దిగ్గజ సంస్థలను హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రం తీసుకురావాలి. హైదరాబాద్ తెలంగాణ అనేది ప్రపంచ నగరాలతో పోటీపడే విధంగా ఉండాలి. అదే దాని ద్వారా పెట్టుబడులు ఆకర్షించే ప్రయత్నంలో ప్రభుత్వం ముందుకు పోతూ ఉంది. దానిలో భాగంగా గ్లోబల్ సబ్మిట్ 2వది హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయాలని చెప్పేసి ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు భావించి చరణ్ కౌశిక్ గారు, అంటే మొదటిసారి నిర్వహించిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ద్వారా ఏం సాధించింది రాష్ట్ర ప్రభుత్వం, దాని నుంచి ఆశించిన లక్ష్యాలు నెరవేరాయా? మొదటిసారి గ్లోబల్ సమ్మిట్ ఏర్పాటు చేసినప్పుడు కూడా తెలంగాణ రాష్ట్రానికి చాలా పెట్టుబడులు వచ్చినాయి. కొన్ని ల్యాండింగ్ అయినాయి, కొన్ని అండర్ పర్మిషన్ దశలో ఉన్నాయి. అదే కాకుండా చాలా ఉద్యోగాలు ఇచ్చినటువంటి సంస్థలు కూడా ఉన్నాయి. ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం టీజీఐఐసి ద్వారా ల్యాండ్ ఇచ్చే ప్రయత్నం, హిల్డ్ పాలసీ ద్వారా ఔటర్ రింగ్ రోడ్ అవతలకు తరలించే ప్రయత్నం, స్కిల్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ యూనివర్సిటీ, స్కిల్ యూనివర్సిటీ ద్వారా విద్యార్థులకు ఎవరైతే ఇంజనీరింగ్ పూర్తి చేసిన వాళ్ళు కావచ్చు, తర్వాత ఇంటర్మీడియట్ కావచ్చు, ఐటీఐ పూర్తి చేసిన వాళ్ళకి స్కిల్స్ ఇంప్రూవ్మెంట్ చేసే ప్రయత్నం, అదే కాకుండా ఐటీఐ ప్లేస్లో అడ్వాన్స్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్ తీసుకొచ్చే ప్రయత్నం, అదే కాకుండా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఏ విధమైనటువంటి అవకాశాలు ఉన్నాయి అని చెప్పుతూనే తెలంగాణ రాష్ట్రంలో ఏ విధమైనటువంటి అవకాశాలు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తూ ఉంది. దాని ద్వారా తెలంగాణ రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు కూడా వస్తూ ఉన్నాయి. తెలంగాణ, హైదరాబాద్ ప్రపంచ నగరాలతో పోటీపడే విధంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం మౌలిక వసతులు కల్పిస్తూ ఉంది. ఓకే, శేఖర్ రెడ్డి గారు, ఈసారి అంటే గ్లోబల్ సమ్మిట్ 2.0లో ప్రధానంగా ఏరోస్పేస్, డిఫెన్స్, ఫార్మా రంగాలకు ప్రాధాన్యం ఇచ్చే విధంగా క్యాబినెట్ ఈరోజు తీర్మానంలో ప్రధానంగా ప్రస్తావించింది. అంటే ఆ రంగాలకు, అంటే మన రాష్ట్రంలో ఉన్నటువంటి బలాలేంటి, ఆ రంగాల్లో పెట్టుబడుల కోసం ఉన్నటువంటి ప్రత్యేక ఆకర్షణలు ఏంటి? మన హైదరాబాద్కు ప్రపంచంలోనే ఒక పెద్ద బ్రాండ్ ఉంది. ఆ బ్రాండ్ ఎందుకు ఉందంటే, గతంలో మన ఫ్రెండ్ చెప్పినట్టు కూడా మనకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. ఎవ్రీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈజ్ దేర్. మనకు రోడ్స్ కానివ్వండి, ఎయిర్పోర్ట్ కానివ్వండి, ఔటర్ రింగ్ రోడ్ కానివ్వండి,
స్కిల్ పీపుల్ కానివ్వండి, మెడికల్ ఫెసిలిటీస్ కానివ్వండి, ఎంటర్టైన్మెంట్, ఇవన్నీ కూడా మనకు బ్రాండ్ హైదరాబాద్కి ఉన్నాయి. దానివల్ల మనం గత 3-4 డికేట్స్ నుంచి చాలా పెద్ద ఎత్తున మనము అభివృద్ధి చెందినాము. దీన్ని ఈ బ్రాండ్ హైదరాబాద్ మల్టిప్లై చేయాలంటే మనకు కొత్త సిటీస్ కూడా కావాలి, న్యూ సిటీస్ కావాలా. రేవంత్ రెడ్డి గారి ఒక మంచి విజన్ తోటి ఒక గ్రీన్ ఫీల్డ్, ఒక న్యూ సిటీ తీసుకురావడము, ఒక సస్టైనబుల్ సిటీ తీసుకురావడం వారి ఆలోచన. దీంట్లో మనకు మీరు అడిగినట్టు ఇప్పుడు మనం ఇండియాలోనే మోర్ దెన్ 1/3 మన ఫార్మా ఎక్స్పోర్ట్స్ అన్ని కూడా మన హైదరాబాద్ నుంచి జరుగుతూ ఉంది. ఇది హబ్. ఇది ఆల్రెడీ ఒక బెస్ట్ ఈకో సిస్టము మన ఫార్మా రంగానికి లాస్ట్ సెవెరల్ డికేట్స్ నుంచి ఉంది ఇక్కడ. దానికి కావలసిన మ్యాన్ పవర్ కానివ్వండి, బస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, గవర్నమెంట్ పాలసీస్ కానీ దే ఆర్ ఇన్ ప్లేస్. అపార్ట్ ఫ్రమ్ దట్ రీసెంట్ పాస్ట్ కూడా చూస్తే మనకు లాస్ట్ 1-2 డికేట్స్ చూస్తే కూడా డిఫెన్స్ ఏరోస్పేస్ విషయంలో కూడా ఆదిబట్ల ఏరోస్పేస్ కానివ్వండి, హైదరాబాద్ ఏరోస్పేస్ పార్క్ కానీ, జిఎంఆర్ ఏరోస్పేస్ అండ్ ఇండస్ట్రియల్ పార్క్ కానీ కూడా ఇవన్నీ కూడా అక్కడ ఆల్రెడీ ఉన్నవి. గ్లోబల్ ప్లేస్ ఆల్రెడీ ఉన్నారు. ఒక మంచి ఈకో సిస్టమ్ ఇక్కడ డెవలప్ అయింది. ఇక్కడ ఒక 25 లార్జ్ కంపెనీస్ ఉన్నాయి, మెనీ హండ్రెడ్స్ ఆఫ్ ఎంఎస్ఎంఎస్ కంపెనీస్ ఉన్నాయి. ఆల్రెడీ గతంలో ఉన్న కంపెనీస్ కూడా చాలా ప్రిసిషన్ ఇవి ఏవైతే ఉన్నాయో కాంపోనెంట్స్ అన్ని కూడా మనము ఆల్రెడీ సప్లై చేస్తున్నాం. హైదరాబాద్ ఇస్ నోన్ ఫర్ హబ్ ఫర్ ది డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ కాంపోనెంట్స్ కూడా చేస్తాం కాబట్టి ఈ పెద్ద కంపెనీస్ కూడా వచ్చాయి. ఆల్రెడీ పెద్ద హబ్ అయింది. ఒక ఈకో సిస్టమ్ అనేది పెద్ద ఎత్తున డెవలప్ అయింది. ఈ ఉన్నదాన్ని ఇప్పుడు ఎట్లయితే ఒక స్టార్ట్అప్ కంపెనీ ఒక సిటీలో సక్సెస్ అయినప్పుడు 100 సిటీలోకి పోవడం ఎంత ఈజీయో, ఇప్పుడు ఆల్రెడీ ఒక ఈకో సిస్టమ్ డెవలప్ అయింది. పెద్ద కంపెనీస్ ఉన్నాయి ఇక్కడ, టాటా వాళ్ళు కానివ్వండి, జెన్వాల్ కానీ, ఇవన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి ఇంకా పెద్ద ఎత్తున గ్లోబల్ కంపెనీస్ మన ఇండియన్ ఎంటర్ప్రీనర్స్ ఒక కొలాబరేషన్తో చేయడం వల్ల, ప్లస్ ఇక్కడ ఇంకా మనకి ఇంకా ముఖ్యంగా ఈకో సిస్టమ్లో ఏంటంటే పబ్లిక్ సెక్టార్ యూనిట్స్ మొదటి నుంచి కూడా ఇక్కడ చాలా పెద్ద ఎత్తున ఉన్నాయి. డిఫెన్స్లో R&D సెంటర్స్ ఉన్నాయి. సో ఇవన్నిటి కూడా మనము అడ్వాంటేజ్ తీసుకొని మొత్తం రాబోయే డికేట్స్లో ఇన్ని రోజులు లాస్ట్ సెవెరల్ డికేట్స్ మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. ఇప్పుడు ఇండియా కెన్ బికమ్, పర్టికులర్లీ హైదరాబాద్ కెన్ బికమ్ గ్లోబల్ ఎక్స్పోర్టర్స్ ఆఫ్ ది ఏరోస్పేస్, డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ అండ్ ఇంకా ఫార్మాలో మనము తెచ్చుకోవడానికి ఆస్కారం ఉంది. ఓకే, అంటే లాస్ట్ ఇయర్ జరిగినటువంటి సమ్మిట్లో తెలంగాణ రైజింగ్ డాక్యుమెంట్ను ఆవిష్కరించింది ప్రభుత్వం. ఈసారి ఫ్యూచర్ సిటీ ప్లాన్ ఆవిష్కరించని ఉన్నట్టు క్యాబినెట్లో ఈరోజు నిర్ణయం తీసుకున్నారు. అంటే ఫ్యూచర్ సిటీ ప్లాన్ను వేదికగా ఆవిష్కరించని యొక్క ఉద్దేశం ఏంటి? దానివల్ల రాష్ట్రానికి, ఫ్యూచర్ సిటీకి ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి? శేఖర్ రెడ్డి గారు. అంటే సీఎం గారు టార్గెట్ చేసిందంటే, ఇప్పుడు నేను నేషనల్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ నేను చైర్మన్. ఈ మధ్యలో మన ఫ్యూచర్ సిటీ అడ్మినిస్ట్రేటివ్ అథారిటీ బిల్డింగ్ కూడా మనం ఇనాగ్రేట్ చేసుకోవడం జరిగింది. అది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. నెట్ జీరో ఎనర్జీ సర్టిఫికేట్ ఇచ్చాం మనం బై డిజైన్. వాళ్ళు మాక్సిమం వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తారు అక్కడే ఎనర్జీ, అట్లనే కొంత షార్ట్ ఫాల్ ఉంది, నెట్ గ్రీన్ ఎనర్జీ కూడా కొంటున్నారు. సో సీఎం గారు ఏంటంటే ఇది నెట్ జీరో సిటీ చేయాలా, ఒక గ్లోబల్ సిటీ. ఇప్పుడు గ్లోబల్ లెవెల్ కూడా ఏంటంటే దర్ ఇస్ లాట్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ ఆన్ ది సస్టైనబిలిటీ మీద. ఏ సిటీ అయితే గ్రీన్ సిటీ ఉంటుందో, నెట్ జీరో సిటీ అవుతుందో, అక్కడ ఇన్వెస్ట్మెంట్స్ చాలా అట్రాక్ట్ అవుతాయి. సో సీఎం గారు ఆ డైరెక్షన్లోనే మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఇక్కడ చేయాలని చూస్తున్నారు. ఇది మనకు పెద్ద ఎత్తున మన ఇన్వెస్ట్మెంట్స్కు సహకరిస్తుంది ఈ నెట్ జీరో సిటీ అనేది. ఈ నెట్ జీరో సిటీ ఒకసారి మన గ్రీన్ ఫీల్డ్ సిటీ, దీనికి వేరే వాళ్ళు కూడా చేస్తుండొచ్చు. కానీ మనకున్న అడ్వాంటేజ్ ఏంటంటే, ఇప్పుడు మనం అనుకున్నట్టు ఏదైతే ఏరోస్పేస్, SEZలు చుట్టుపక్కల ఉన్నాయి, తర్వాత ఫ్యాబ్ సిటీ ఉంది, ఎలక్ట్రానిక్ సిటీ ఉంది, నియర్ బై మనకి ఎయిర్పోర్ట్ ఉంది, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది. ఆల్రెడీ అక్కడ పెద్ద ఎత్తున గ్లోబల్ కంపెనీస్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్నాయి. సో ఇట్స్ ప్రూవెన్ ఇండస్ట్రియల్ ఏరియా అక్కడ ఉంది. కాబట్టి ప్లస్ మన హైదరాబాద్ కూడా మొదటి నుంచి కూడా సేఫ్ సిటీ, డిఫెన్స్ పరంగా చూసినా సేఫ్ సిటీ. ఎప్పుడైనా వార్ జోన్ వచ్చినా దేని వల్ల కూడా ఇప్పుడు చూసినా కానీ కూడా దిస్ సేఫెస్ట్ సిటీ అండ్ కనెక్టివిటీ, బెస్ట్ కనెక్టివిటీ ఉంది ఎక్స్పోర్ట్స్ కానీ దేనికి కానీ కూడా. సో ఇది డెఫినెట్గా ఈ ఫ్యూచర్ సిటీ వారు ఈ సందర్భంలో యూ వాంట్ టు లాంచ్ ది ఫ్యూచర్ సిటీ ఆల్సో బిఫోర్. డెఫినెట్గా ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా బాగా డెవలప్ అవుతుంది, పెద్ద కంపెనీస్ వస్తున్నాయి. ఈ మధ్య కాలంలో మీరు చూస్తే GCC కంపెనీస్ చాలా పెద్ద ఎత్తున హైదరాబాద్కి వస్తున్నాయి, డేటా సెంటర్స్ వస్తున్నాయి. మీరు సీఎం గారు కూడా దీన్ని ఇంకా పెద్ద ఎత్తున మెడికల్ టూరిజం కానివ్వండి, స్పోర్ట్స్ కానివ్వండి, తర్వాత ఈ యొక్క మన మూసీ రివర్
డెవలప్మెంట్ ఏదైతే ఉందో, రీడెవలప్మెంట్ ఉందో, దానివల్ల కూడా పెద్ద ఎత్తున టూరిజం, ఇప్పటివరకు సింగపూర్ పోయే వాళ్ళు, బ్యాంకాక్ పోయే వాళ్ళు కూడా అదంతా కూడా మన ఎస్ సార్, సైడ్ ఓకే సార్, డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఎస్ సార్. ఓకే, చరణ్ గారు, క్యాబినెట్ నిర్ణయాల్లో మరొక కీలకమైనది ఐటీఐలను, ఏటీసీలను, పాలిటెక్నిక్లను యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ పరిధిలోకి తీసుకొచ్చారు. దానివల్ల ప్రభుత్వం ఆశిస్తున్నది ఏంటి, దానివల్ల ఏంటి ప్రయోజనం? అంటే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఐటీఐ ప్లేస్లో అడ్వాన్స్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్స్ తీసుకురావడం జరిగింది. ఈ ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో 64 ఇన్స్టిట్యూషన్స్, అదే కాకుండా పాలిటెక్నిక్ కళాశాలలు అప్గ్రేడ్ చేయాలని చెప్పేసి ప్రభుత్వం భావించి అప్గ్రేడ్ కూడా చేస్తూ ఉన్నారు. తర్వాత స్కిల్ యూనివర్సిటీ ద్వారా విద్యా ప్రమాణాలు పెంపొందించే ప్రయత్నం, ఏదైతే ఇండస్ట్రీకి కావాల్సినటువంటి విధంగా విద్యార్థిని తయారు చేసి ఆ ఇండస్ట్రీలో ఉద్యోగం వచ్చే విధంగా నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇచ్చే కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వం ఆల్రెడీ స్కిల్ యూనివర్సిటీ కూడా ఏర్పాటు చేసింది. కాబట్టి స్కిల్ యూనివర్సిటీలో ఐటీఐ ప్లేస్లో అడ్వాన్స్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్ కావచ్చు, పాలిటెక్నిక్ కావచ్చు, ఇవన్నీ కూడా ఒకే దగ్గర ఉంటే ఇంకా ప్రయోజనకరంగా ఉంటుందని చెప్పేసి ప్రభుత్వం భావించి అక్కడ స్కిల్ యూనివర్సిటీలో మెడ్ చేయడం జరిగింది. అదే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ రంగంతో పాటు ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు కల్పించే ప్రయత్నంలో భాగంగా ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో టాస్క్ లాంటి సంస్థలు కూడా పనిచేస్తూ ఉన్నాయి. అదే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో ఎప్పటికప్పుడు విద్యార్థులకు నైపుణ్యాన్ని పెంచే ప్రయత్నంలో భాగంగా టీశాట్ కూడా పనిచేస్తూ ఉంది. అదే కాకుండా ఇక్కడ స్కిల్ యూనివర్సిటీ, అదే కాకుండా స్పోర్ట్స్ రంగంలో ప్రమాణాలు పెంపొందించే ప్రయత్నంలో భాగంగా స్పోర్ట్స్ యూనివర్సిటీ, ఎడ్యుకేషన్ కమిషన్, రైతు కమిషన్ తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు చేసి ప్రభుత్వ రంగంతో పాటు ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు కల్పించే ప్రయత్నంలో ప్రభుత్వం ముందుకు పోతూ ఉంది. దానిలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈననారి సాకలైన యూనివర్సిటీ కూడా ఏర్పాటు చేసుకున్నాం మహిళల పేరు మీద. తర్వాత డాక్టర్ మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్స్ యూనివర్సిటీ కూడా ఏర్పాటు చేసుకున్నాం. ముఖ్యమంత్రి గారే విద్యాశాఖ మంత్రి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో విద్యా ప్రమాణాలు పెంపొందించే ప్రయత్నం, పాలిటెక్నిక్, వీటన్నిటిని ఒకే గొడుగు కిందకు తీసుకొచ్చి స్కిల్ యూనివర్సిటీ పరిధిలోకి తీసుకురావడం వల్ల ముఖ్యమంత్రి అదేవిధంగా ప్రభుత్వం ఆశిస్తున్న బ్లూ కాలర్ నిపుణులు ఎంతవరకు పెరుగుతారు? దీనివల్ల ఎలాంటి ప్రభుత్వం ఆశిస్తున్న లక్ష్యం ఏంటి చరణ్ గారు? అదే సార్, ప్రభుత్వం ఆశిస్తున్న లక్ష్యం ఏంటంటే ప్రభుత్వ రంగంలో చాలా తక్కువ ఉద్యోగాలు ఉంటాయి కాబట్టి ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు ఇవ్వాలంటే నాణ్యత ప్రమాణాలు పెంపొందించాలి. ఇవన్నీ కూడా పెంపొందించే ప్రయత్నంలో భాగంగా ఇప్పటికే జేఎన్టీ ఉన్నది, జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ ఉన్నది, ఉస్మాన్ యూనివర్సిటీ ఉన్నది. ఇవన్నీ చాలా యూనివర్సిటీలు ఉన్నప్పటికీ ఇంజనీరింగ్ విద్యార్థులు అనుకున్న స్థాయిలో అదేవిధంగా స్కిల్స్ లేవు కాబట్టి ఆ స్కిల్స్ను పెంపొందించే ప్రయత్నంలో భాగంగా ఇదంతా ఒక గొడుగు కింద ఉంటే బాగుంటుందని చెప్పేసి భావించి దానిలో నిష్ణాతులైనటువంటి ప్రొఫెసర్లు కావచ్చు, ఎక్స్పర్ట్స్ని పెట్టి స్కిల్స్ పెంపొందించే ప్రయత్నంలో ప్రభుత్వం ముందుకు పోతుంది. దాని ద్వారా ఉద్యోగాలు కల్పించే ఏకైక లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు పోతుంది. ఎస్, ఓకే శేఖర్ రెడ్డి గారు, మరో కీలకమైన విషయం హిల్ట్ పాలసీకి సంబంధించి దరఖాస్తుల గడువు మరో 3 నెలలు పొడిగించారు. ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్తుంది, దీని ప్రధాన ఉద్దేశం హైదరాబాద్ సిటీ క్యూర్ పరిధిలో ఉన్నటువంటి కాలుష్యాన్ని తగ్గించడమే దీని లక్ష్యం అని చెప్తున్నారు. అయితే ఇప్పటికే అంటే అసలు పారిశ్రామికవేత్తలకు దీనిపైన ఏమైనా అభ్యంతరం ఉందా? దీనికి దరఖాస్తులకు సంబంధించి గడువు అంటే పెంచుకుంటూ పోవాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుంది? దానికి ఉన్నటువంటి ఏమన్నా ఇంకా ఏమన్నా ఆశిస్తున్నారా ప్రభుత్వం నుంచి? నో, ఇట్స్ ఏ వెల్కమ్ స్టెప్ అండి. హిల్ట్ పాలసీ వెల్కమ్ స్టెప్. అయితే ఎగ్జిస్టింగ్ ఇండస్ట్రీస్ బయటికి షిఫ్ట్ చేయడానికి కొన్ని వాళ్ళ యొక్క ఇబ్బందులు ఉంటాయి, వాళ్ళు షిఫ్ట్ చేయడానికి కొంత టైం పడుతుంది. బట్ దీనివల్ల సరే ఇక్కడ మంచి ఇంకొకటి స్టెప్ ఏంటంటే మల్టీ యూజ్ కూడా ఇచ్చారు. ఇందులో ఏదైతే లోకల్గా డిమాండ్ ఉంటుందో దాన్నే ప్రమోట్ చేయడానికి ఆ స్కోప్ కూడా ఇచ్చారు. ఇంతకుముందేమో ఓన్లీ 50% ఐటీ 50% రెసిడెన్షియల్ పెట్టారు. ఇప్పుడు ఆ కండిషన్ తీశారు. ఇది వెల్కమ్ స్టెప్. దీంట్లో కొంత ఏంటంటే ఇంకా ముందుకు రావడానికి కొంత ఇన్స్టాల్మెంట్స్ ఇవ్వడము. దాంట్లో ఇక్కడ నేను గమనించింది అంటే ఇప్పుడు ఒక 10,000 ఎకర్స్ మనకు సిటీ లోపల ఉంది. హిల్ట్ లో వచ్చిన దాంట్లో ఉంది. ది ఎంటైర్ 10,000 acres is surrounded by highest social infrastructure. హెల్త్ కేర్ కానివ్వండి, ఎడ్యుకేషన్ కానివ్వండి, మొబిలిటీ కానివ్వండి, ట్రాన్స్పోర్టేషన్ కానీ దీనికి చాలా మంచి అందుబాటులో ఉంది. మనం జనరల్గా ఇంటర్నేషనల్లో ఇప్పుడు మాట్లాడేది ఏంటంటే టీఓడి అంటాం, ట్రాన్సిట్ ఓరియంటెడ్ డెవలప్మెంట్ అంటాం. అలాంటి డెవలప్మెంట్ ఎందుకంటే మెట్రో స్టేషన్స్ ఉన్నాయి కాబట్టి, బస్ సర్వీసెస్ ఉన్నాయి కాబట్టి, ఇలాంటి ఇండస్ట్రియల్ ఎస్టేట్లు ఒక ట్రాన్సిట్ ఓరియంటెడ్ డెవలప్మెంట్ కింద అక్కడ పెద్ద స్కేల్లో పాపులేషన్ రావడానికి స్కోప్ ఉంది. దీంట్లో ఇంకొక మంచి స్కోప్ ఏంటంటే సిటీలో వాక్ టు వర్క్ చేయడానికి కూడా స్కోప్ ఉంది. మిడిల్ క్లాస్ వాళ్ళకి హౌసింగ్ వస్తుంది. కొంత నా సలహా ఏంటంటే స్టేట్ గవర్నమెంట్కు అఫోర్డబుల్ హౌసింగ్ కూడా వాక్ టు వర్క్లో ఇవ్వగలిగితే
కొంతమంది ఎవరైతే ఓన్లీ అఫోర్డబుల్ హౌసింగ్ చేసే వాళ్ళకు వితౌట్ పేమెంట్ కానీ ఆ కన్సెషనల్ పేమెంట్ కానీ ఇవి ఇచ్చి ఎంకరేజ్ చేస్తే ఇంకా చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడు మనము ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నాం, మన ఈ మధ్య కాలంలో ఎల్ఐజీ హౌసింగ్ కూడా మనం ఇక్కడ లాంచ్ చేసినాము. దీంట్లో హిల్ట్ పాలసీలో కూడా ఎల్ఐజీ హౌసింగ్ మనం చేయగలిగితే, అఫోర్డబుల్ హౌసింగ్ చేయగలిగితే గవర్నమెంట్కి మంచి పేరు వస్తుంది. ఉన్న ఈ స్థలాన్ని మనం వాడుకోవడానికి స్కోప్ ఉంటుంది. లేకపోతే అంత డిమాండ్ ఉంటుంది. 10,000 ఎకరాలు ఒకటేసారి మార్కెట్లోకి వస్తే డిమాండ్ ఉంది. కాబట్టి ఇప్పుడు ఓన్లీ మిడిల్ క్లాసు లగ్జరీ ఎంత పర్సెంట్ 20% ఉండొచ్చు. మిగిలిందంతా మిడిల్ క్లాసు లోపటే ఉంటుంది, ఎల్ఐజీ ఉంటుంది. కాబట్టి వాళ్ళకి ఎక్కువ నెంబర్స్ కావాలి. కాబట్టి ఇది స్కోప్ ఉంది. ఒక సువర్ణ అవకాశం గవర్నమెంట్ కూడా ఇలా కొంత ల్యాండ్ను సర్టన్ పర్సెంటేజ్ అఫోర్డబుల్ చేయడం వల్ల ఒకటి. రెండోది, దీనివల్ల ఇప్పటిదాకా అయితే ఓన్లీ వెస్ట్ సైడ్ డెవలప్ అయిన దాన్ని అది మనం అదర్ సైడ్ 3 డైరెక్షన్ నుంచి మనం ట్రాన్స్పోర్టేషన్ పోతున్నాం. పోవడం రావడం వల్ల దాంట్లో పొల్యూషన్ ఉంది, ఇందులో కంజెషన్ ఉంది రోడ్ల మీద. ఈ పాలసీ వల్ల, హిల్ట్ పాలసీ వల్ల హైదరాబాద్ డెవలప్మెంట్ ఒక యూనిఫామ్గా అయ్యి ఈస్ట్ లో కానీ నార్త్ లో కానీ పెద్ద స్కేల్లో డెవలప్మెంట్ రావడానికి స్కోప్ ఉంటుంది. సౌత్ లో కూడా ఉంటుంది. కాబట్టి హైదరాబాద్ మాస్టర్ ప్లాన్ అదే సమయంలో ఔటర్ రింగ్ రోడ్డు బయటకు వెళ్ళడానికి, అక్కడ కొత్తగా పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి కూడా ఇండస్ట్రీ అంతా సిద్ధంగా ఉందా? డెఫినెట్ గా ఉంది. వాళ్ళకు కూడా బెనిఫిటే. ఎందుకంటే ఇక్కడ ల్యాండ్ మానిటైజ్ చేసుకోవచ్చు వాళ్ళు. దీనివల్ల ఇప్పుడు ఇంకా కొత్త ఇండస్ట్రీస్, కొత్త టెక్నాలజీతో పెట్టుకోవచ్చు. పెద్ద ఎక్స్పాన్షన్ పోవడానికి వాళ్ళకి ఫైనాన్షియల్ కూడా బెనిఫిట్ ఉంటుంది. కాబట్టి ఇది పాలసీ మంచిది. ఇంకోటి, పొల్యూషన్ కూడా తగ్గుతుంది. సిటీలో పొల్యూషన్ లెవెల్ కూడా తగ్గుతుంది. దీనివల్ల ఫస్ట్ మైల్ లాస్ట్ మైల్ కనెక్టివిటీ వస్తుంది. అన్ని కూడా దీంతో రిజాల్వ్ అవుతాయి. ఇంతకుముందు మీరు లాస్ట్ క్వశ్చన్ వేసినారు స్కిల్ గురించి. నేను ఐఎమ్ ఆల్సో పార్ట్ ఆఫ్ ద అడ్వైజరీ బోర్డ్ ఆఫ్ ద ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్. లాస్ట్ 1 year లో మొత్తం పాలిటెక్నిక్ కాలేజెస్ ఎన్నైతే ఉన్నాయో దాంట్లో ఉన్న కోర్సులు అన్నింటిలో కూడా మేము ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్, సిఐ నుంచి ఇండస్ట్రీ ఎక్స్పర్ట్ పెట్టి ఆల్ ఏదైతే బ్రాంచెస్ లో సిలబస్ రివిజన్ చేస్తాం అట్ పార్ విత్ ఇండస్ట్రీ లెవెల్. దానివల్ల అంతేకాకుండా కొన్ని మెంటరింగ్ కమిటీస్ అని ఒక 100 MOU చేయడం జరిగింది సీఎం గారి దగ్గర. సో తర్వాత ఈసారి ఫస్ట్ టైం ఇన్ హిస్టరీలో 95% అడ్మిషన్స్ అయినాయి పాలిటెక్నిక్ కాలేజ్లో, because of the revision of the syllabus involving the CA experts and also with the help of the IIT Hyderabad. Plus ఒక 10 new branches కూడా పెట్టాము. దాంట్లో 5 branches మా సివిల్ సంబంధించి పెట్టాము. అవి కూడా చాలా డిమాండ్ లో ఉన్నాయి. ఇంకోటి, మనం చూస్తే ఇప్పుడు మొత్తం ప్రపంచంలో కానీ దేశంలో కానీ డిగ్రీస్ కంటే ఎక్కువ స్కిల్ మీద సర్టిఫికేషన్ కోర్సెస్, డిప్లొమా కోర్సెస్ కు, ట్రేడ్ కు ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంది. ఎవరి స్కిల్ ఉందో వాళ్ళకి ప్రపంచంలో వద్దంటే జాబ్స్ ఉన్నాయి. దర్ ఇస్ ఎ హ్యూజ్ డిమాండ్ ఫర్ ద స్కిల్డ్ పీపుల్. గ్లోబల్ ఏ కంట్రీకి పోయినా అక్కడ చాలా గ్యాప్ ఉంది. మన కంట్రీలో కూడా హ్యూజ్ గ్యాప్ ఉంది. సో ఇప్పుడు ఏదైతే సీఎం గారు అన్ని స్కిల్ మొత్తం కూడా స్కిల్ ఓరియంటెడ్ టెక్నికల్ జాబ్స్ అని అండర్ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ కింద పట్టుకొస్తారో, అది కనుక మంచి ప్రాపర్ ఇంప్లిమెంట్ చేస్తే తెలంగాణ విల్ బి ద ఫస్ట్ స్టేట్ ఇన్ ద కంట్రీ in bringing all the technical diploma courses, certification courses, trades కూడా ఒక్క దగ్గర తీసుకురావడం వల్ల మనకి ఇవన్నీ కూడా ఉండడం వల్ల వచ్చే ఇండస్ట్రీస్ వస్తాయి. ఇండస్ట్రీస్ కి మ్యాన్ పవర్ కావాలా, వేరే చోట లేదు. ఇది చేయడం వల్ల ఇండస్ట్రీ వాళ్ళకి కూడా చాలా హెల్ప్ అవుతుంది. ఇప్పుడు ఏరోస్పేస్, డిఫెన్స్ వచ్చింది అనుకోండి, దే నీడ్ దిస్ టెక్నికల్ పీపుల్. సో డెఫినెట్ గా వీఆర్ గోయింగ్ ఇన్ రైట్ డైరెక్షన్. ఫ్యూచర్ లో మనకి ఇన్వెస్ట్మెంట్స్ రావడానికి కూడా, స్కిల్ మ్యాన్ పవర్ పెరగడానికి, ఎంప్లాయ్మెంట్ పెరగడానికి దోహదపడుతుంది. క్యాబినెట్ డిసిషన్ కూడా మంచిగా ఉన్నాయి. ఓకే సార్. ఓకే, చరణ్ గారు, మరొక కీలకమైన నిర్ణయం, హైదరాబాద్ కోర్ అర్బన్ పరిధిలో ఉన్నటువంటి ఆటోలన్నింటిని కూడా విద్యుత్ వాహనాలుగా మార్చడానికి ప్రభుత్వం కొత్త పథకాన్ని ఆవిష్కరించింది. 200 కోట్ల రూపాయలతో చేపట్టబోతుంది. అయితే ఇది ఎంత మేరకు ఆటో డ్రైవర్లను, అంటే ఇప్పటికే మహాలక్ష్మి పథకం వల్ల తమకు నష్టం జరుగుతుందని ఒక అసంతృప్తితో ఉన్నారు. ఈ పథకం ఏ విధంగా ఉంటుందంటారు? అంటే గతంలో కూడా బీఆర్ఎస్ పార్టీ ఏంటంటే మహాలక్ష్మి పథకాన్ని తీసుకొచ్చినప్పుడు పెద్ద ఎత్తున ఆటో కార్మికులు రెచ్చగొట్టిస్తూ ఏకంగా ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేపించిన పరిస్థితి కూడా మనం చూసినాం. అదే కాకుండా మహాలక్ష్మి పథకం ద్వారా ఆర్టీసీకి లాభం జరిగింది. అదే కాకుండా 10,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టింది. ఆక్యుపెన్సీ రేషియో కూడా ఆర్టీసీలో పెరిగిన పరిస్థితి. అదే కాకుండా ఏ నగరమైనా సుభిక్షంగా ఉండాలంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అనేది 70% ఉండాలి. ఇప్పుడు హైదరాబాద్, తెలంగాణలో 30% మాత్రమే ఉన్నది. కాబట్టి దాన్ని 70% చేయాలంటే ఆర్టీసీని, ఎంఎంటీఎస్ని, మెట్రోను అనుసంధానం చేస్తూ ఆటోలు కూడా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సంబంధించినవి. కాబట్టి దాన్ని ఎంకరేజ్ చేసే ప్రయత్నంలో భాగంగా మొత్తం కూడా
కాలుష్య రహితమైనటువంటి హైదరాబాద్ రూపొందించే ప్రయత్నాలు భాగంగా వాళ్ళకి ఎంకరేజ్ చేయాలని చెప్పి ప్రభుత్వం భావించి 200 కోట్ల రూపాయలతోటి ఒక అద్భుతమైన పథకాన్ని తీసుకురావడం జరిగింది. 1,50,000 రూపాయల వరకు ప్రతి ఆటో కార్మికులు లాభం జరుగుతూ ఉంది. అది కూడా వాళ్ళు ఒప్పుకుంటేనే చేస్తారు కాబట్టి ఇల్లు పాలసీ అయినా అదేవిధంగా ఆటోలకు సంబంధించి ఈ కొత్త పథకమైనా మహాలక్ష్మి పథకమైనా లేదు మెట్రో విస్తరణ అయినా త్రిబుల్ అయినా త్రిబుల్ రైలింగ్ అయినా ఎక్స్ప్రెస్ వే హైవేలు అయినా కూడా ఇవన్నీ కూడా హైదరాబాద్లో బెంగళూరుకు వచ్చిన పరిస్థితి రావద్దని, ఢిల్లీకి వచ్చిన పరిస్థితి రావద్దని, బాంబేకి వచ్చిన పరిస్థితి రావద్దని, మద్రాసుకు వచ్చిన పరిస్థితి హైదరాబాద్ రావద్దని చెప్పి ప్రభుత్వం భావించి ఇక్కడ కూడా హైడ్రాను కూడా తీసుకురావడం కూడా అదే ఉద్దేశం. ఎందుకంటే ప్రకృతి కాపాడే ప్రయత్నం కూడా. ఎందుకంటే ఏ నగరం అయితే సుభిక్షంగా ఉంటుందో ఆ నగరానికి పెట్టుబడులు వస్తాయి, ఆ నగరాన్ని అన్ని రకాలుగా టూరిజం కూడా డెవలప్మెంట్ అవుతుంది. అదే కాకుండా పెట్టుబడులు కూడా గణనీయంగా వచ్చే అవకాశం ఉంటుందని చెప్పి భావించి ఇప్పుడు ఆటో కార్మికులకు కూడా ఈ మంచి పథకాన్ని తీసుకురావడం జరిగింది. ఖచ్చితంగా ఈ పథకం ద్వారా ఆటో కార్మికులు మేలు జరుగుతుందని చెప్పేసి పూర్తి విశ్వాసంతో ఉన్నాం. అదే కాకుండా 70% పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఏకైక లక్ష్యంతో ప్రభుత్వం ముందు పోతుంది. ఎస్, ఓకే. యంగ్ ఇండియా స్కూళ్ళకు సంబంధించి కూడా మరొక 7 కొత్తగా మంజూరు చేసింది. అంటే ఇప్పటి వరకు మంజూరైనటువంటి యంగ్ ఇండియా స్కూళ్ళ నిర్మాణం ఏ దశలో ఉంది? అవి ఎప్పటి వరకు పూర్తి స్థాయిలో విద్యార్థులకు అందుబాటులోకి వస్తాయి? సార్ 105 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్కి 200 కోట్ల రూపాయలతోటి 20 ఎకరాలకు పైచిలుకుతోటి ఇంటిగ్రేటెడ్ క్యాంప్. గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఎస్సీల గురుకులాలు, ఎస్టీల గురుకులాలు, మైనార్టీల గురుకులాలు, బీసీల గురుకులాలు అని చెప్పేసి వివిధ ఉన్నటువంటి అన్నీ కలిపి ఒకే ప్లేస్లో ఉండే విధంగా ప్రభుత్వము పకడ్బందీగా రెంటెడ్ బిల్డింగ్స్ లేకుండా కూడా అన్ని మౌలిక వసతులు కల్పించే ప్రయత్నంలో భాగంగా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం నిధులు కూడా కేటాయించింది. 80% పూర్తయినాయి. నెక్స్ట్ ఇయర్ జూలై వరకు 80 స్కూళ్ళు అందుబాటులో రాబోతూ ఉన్నాయి. మిగతాయి 28లో అందుబాటు రాబోతూ ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో 105 స్కూళ్ళు ఇప్పటికే మంచిర్యాలలో పోలీసు వాళ్ళ పిల్లల కోసం ఆల్రెడీ స్కూలు 100 కోట్లతో ప్రారంభమైంది. తర్వాత ఎడ్యుకేషన్ సంబంధించి మన్మోహన్ సింగ్ ఎర్సా యూనివర్సిటీ కావచ్చు, వీరనారి సాకలైల యూనివర్సిటీ కావచ్చు, స్పోర్ట్స్ యూనివర్సిటీ కావచ్చు, స్కిల్ యూనివర్సిటీ కావచ్చు, ఎడ్యుకేషన్ కమిషన్ కావచ్చు, రైతు కమిషన్ కావచ్చు, వీటితో పాటే స్కూల్ కూడా నిర్మాణం చేయాలని ప్రభుత్వం భావించింది. కాబట్టి ఈరోజు ఇంకా 7 స్కూళ్ళకు సంబంధించి అంటే తెలంగాణ రాష్ట్రంలో 119 నియోజకవర్గాలు ఉంటే 105 నియోజకవర్గాల్లో ఆల్రెడీ ఇంటిగ్రేటెడ్ స్కూల్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయింది. అది కూడా 80% పూర్తయింది. కాబట్టి నెక్స్ట్ ఇయర్ అన్నీ కూడా అందుబాటులో రాబోతూ ఉన్నాయి. ఓకే శేఖర్ రెడ్డి గారు, అంటే ఆటోలను విద్యుత్ వాహనాలుగా మార్చాలనుకుంటున్నారని ప్రభుత్వం. అయితే మొత్తం మీద మన రాష్ట్రంలో విద్యుత్ వాహనాలకు సంబంధించి ఎకో సిస్టమ్ ఏ విధంగా ఉంది? ఛార్జింగ్ కానీ అదేవిధంగా సర్వీసింగ్ కేంద్రాలు ఇలాంటివన్నీ ఏ విధంగా ఉన్నాయి? ఇప్పుడు ఫార్చునేట్లీ ఇప్పుడు వచ్చే కొత్త ఎవరీ మంత్ న్యూ డెవలప్మెంట్ అవుతుంది, టెక్నాలజీ పెరుగుతుంది. బ్యాటరీ సిస్టంలో కానీ, మెటీరియల్లో కానీ, మైలేజ్ ఎక్కువ ఇవ్వడంలో కానీ. సో అవంతా కూడా ఐ థింక్ పబ్లిక్ ఛార్జింగ్ సిస్టమ్ కూడా పెద్దగా అవసరం లేకుండానే ఆ డైరెక్షన్లో వెళ్ళిపోతుంది. టెక్నాలజీ పెడుతున్నారు, అది చాలా మంది ప్రైవేట్ సెక్టర్లో వచ్చే వాళ్ళే పెడుతున్నారు. అది పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. తర్వాత ఇది మనము ఇంటి దగ్గర ఛార్జింగ్ చేసుకున్నా కానీ కూడా ఇట్స్ సఫిషియంట్ ఫర్ ఎంటైర్ డే మనం ట్రావెల్ చేసినా సఫిషియంట్ అవుతుంది. దానికి దీంట్లో ఈ వెహికల్స్ వల్ల మెనీ యూజెస్ ఉన్నాయండి, మెనీ బెనిఫిట్స్ ఉన్నాయి. మనం వద్దన్నా కాదన్నా ఇది జరగబోయేదే. ఈ వెహికల్స్ వల్ల మీకు డ్రాస్టికల్ గా ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ తగ్గిపోతుంది, చాలా అంటే చాలా తగ్గిపోతుంది. గవర్నమెంట్ ఈవెన్ నార్మల్ గా ఒక మల్టీ యూజ్ పాస్ ఇవ్వగలిగితే, అదే మెట్రో కానివ్వండి, ఇటు ఎంఎంటీఎస్ కానివ్వండి, బస్సెస్ కానీ, ఆటోస్ కానీ ఒక పాస్ ఇవ్వగలిగితే ఫస్ట్ మైల్ లాస్ట్ మైల్ కనెక్టివిటీ చేయడం వల్ల చాలా మంది పబ్లిక్ ఒక 80% ఆఫ్ ది ప్రైవేట్ వెహికల్స్ 4 వీలర్స్ తగ్గాలండి. సిటీలో తగ్గితే ఇప్పుడున్న రోడ్స్ సఫిషియంట్ అవుతాయి. ఇప్పుడు గవర్నమెంట్ కూడా పెద్ద ఎత్తున ఈ బస్సెస్ తీసుకొస్తుంది కాబట్టి మనకు కంపల్సరీగా మనం ఈ వెహికల్స్ వెళ్ళాలి. పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ లో ఫస్ట్ మైల్ లాస్ట్ మైల్ కనెక్టివిటీ ఇవ్వాలి, పొల్యూషన్ లెవెల్స్ తగ్గిపోతాయి. ఇట్స్ ఎ గుడ్ థింగ్, వీఆర్ ఇన్ ద రైట్ డైరెక్షన్. ఎస్ సార్, థ్యాంక్ యూ సార్. చర్చలో పాల్గొన్నందుకు. క్యాబినెట్ నిర్ణయాల వెనుక ప్రభుత్వం దూరదృష్టితో ఉన్నట్టు కనిపిస్తుంది. ఒకవైపు పెట్టుబడులను ప్రోత్సహించడం, మరోవైపు పర్యావరణాన్ని పరిరక్షించడం, విద్యను అభివృద్ధి చేయడం, నైపుణ్యాన్ని పెంచడం, ఇలాంటి ప్రధాన ఉద్దేశాలతో క్యాబినెట్ నిర్ణయాలు కనిపిస్తుంది. ఇది నేటి ప్రతిధ్వని.